పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు. కొత్తగా పెళ్లై హనీమూన్ కోసం పహల్గాం వెళ్లిన జంట 6 రోజుల్లోనే శాశ్వతంగా విడిపోయింది. నుదుటి సింధూరంతో పహల్గాంలో అడుగుపెట్టిన పెళ్లికూతురు ఇంటికి చేరేసరికి ఆ సింధూరం కరిగిపోయింది. ఉగ్రవాదులంతా ఆడవారి ఎదురుగానే వారి భర్తలను చంపేశారు. వారి నుదుటి సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ఉగ్రవాదులను ఏరివేసే ఈ యుద్ధ చర్యకు ఆపరేషన్ సింధూర్ అనే పేరును పెట్టారు. భారతీయ సంస్కృతిలో సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహ జీవితంలో సింధూరమే ముఖ్య చిహ్నం. తమ దేశ మహిళల నుదుటిన సింధూరాన్ని చెరిపేసిన ఉగ్రవాదులను నిర్మూలించేందుకే ఆపరేషన్ సింధూర్ మొదలైంది. కాశ్మీర్లో స్వర్గం లాంటి ప్రాంతం పహల్గాం. ఏప్రిల్ 22, 2025లో భయంకరమైన ఉగ్రచర్యకు 26 మంది బలైపోయారు. వచ్చిన వారి మతాన్ని అడిగి మరీ మగవారిని టార్గెట్ చేసి చంపారు. ఎందరో భారతీయ సోదరీమణులు, తల్లులు, కుమార్తెలు జీవిత భాగస్వామిని కోల్పోయి జీవితంలో కుంకుమను ధరించే అర్హతను పూర్తిగా కోల్పోయారు. పహల్గాం ఉగ్రచర్యకు ఆపరేషన్ సింధూర్తో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. శక్తివంతమైన సాంస్కృతిక ప్రతిస్పందనను రేకెత్తించడానికి ఆపరేషన్ సింధూర్ అనే పేరును ఎంచుకున్నారు. ఆపరేషన్ సింధూర్ వ్యూహాన్ని ముందే సిద్ధం చేసుకుని మే 7వ తేదీ అర్ధరాత్రి అమలు చేశారు. ఈ దాడి పహల్గాం ఉగ్రచర్యలో మరణించిన 26 మంది భారతీయులకు నిజమైన నివాళి. భారతీయ సంస్కృతిలో సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక స్త్రీకి పెళ్లైందని సూచించే చిహ్నం. అంతేకాదు, భర్త దీర్ఘాయుష్షు కోసం ప్రతిరోజు భార్యలు సింధూరాన్ని ధరించాలి. పెళ్లి తంతులోనే వరుడి చేత వధువు నుదుటిన సింధూరాన్ని పూజిస్తారు. ఆ రోజు నుంచి ఆమె వివాహిత అని ప్రకటించినట్టు లెక్క. ప్రతిరోజు భార్య సింధూరం తన నుదుటిన పూసుకోవడం ద్వారా భర్త దీర్ఘాయువును, సుఖాన్ని ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు అర్థం. సింధూరం పూసిన స్త్రీని పుణ్యస్త్రీగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం శివుని భార్య అయిన పార్వతి తన భర్త పట్ల ఉన్న భక్తిని చాటి చెప్పేందుకే నుదుటిపై సింధూరాన్ని ధరించేదని అంటారు. సింధూరం అంటే శివునికి కూడా ఎంతో ఇష్టమట. నుదుటిపై సింధూరాన్ని ధరించే స్త్రీలు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారని కూడా పురాణాల ప్రకారం ఒక నమ్మకం. అంతేకాదు, సింధూరాన్ని ధరించిన స్త్రీ జోలికి దుష్ట ఆత్మలు రావని చెబుతారు. సింధూరం రక్తం రంగులో ఉంటుంది. ఇది అగ్ని కీలలను సూచిస్తుంది. కాబట్టి సింధూరాన్ని బలమైన శక్తిగా చెప్పుకోవచ్చు. సింధూరం ధరించిన స్త్రీ మరింత శక్తివంతురాలవుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. భారతీయ స్త్రీలు నుదుటిన సింధూరం పెట్టుకునే ఆచారం ఈనాటిది కాదు, వేదకాలం నుండి వచ్చిందని చెప్తారు. తలపై ఉన్న జుట్టును 2 భాగాలుగా చీలిస్తే పాపిట ఏర్పడుతుంది. ఆ పాపిట్లోనే ఈ సింధూరాన్ని ధరిస్తారు. భారతీయ హిందూ స్త్రీలు పాటించే 16 అలంకారాల్లో సింధూరాన్ని ధరించడం కూడా ఒకటని చెబుతారు.